फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से अभिषेक कर दे, फिर से वो आग बरसा दे।
స్తోత్రములు స్తోత్రములు ఆరాధనకు పాత్రుడా నీకు స్తోత్రములు హల్లెలూయా స్తుతుల సింహాసనం నివాసీనుడైన మా పరలోకపు తండ్రి మరి ఒకసారి నీ పరిశుద్ధమైన పాద సన్నిధి దగ్గరికి మేము వస్తున్నాము నాయన మమ్మల్ని అందరినీ రక్షించి గుర్తెరిగి ప్రభా ఈనాడు వరకు మమ్మల్ని సురక్షితంగా నీ రెక్కల నీడలో ఉంచినందుకు ప్రభా నీకు కృతజ్ఞతలు ప్రభా మేమేమి చీరును తీర్చుకోగలం నాయన మా వల్ల ఏమి కాదు ప్రభా మాకన్నీ అసాధ్యమే ప్రభా కానీ నీకు అన్ని సాధ్యం నాయన ప్రభా అందుకనే నీ పరిశుద్ధమై మీరు దీవించిన విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు 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 నాయన ఇంత గొప్ప దేవానికి స్తోత్రములు పరాక్రమవంతుడైన దేవానికి స్తోత్రములు బలాన్ని ప్రదర్శించే దేవానికి స్తోత్రములు మాకు మీ బలం ఇచ్చినందుకు మీ స్తోత్రములు ఇంకా మీ బలం మాకు దయచేయండి నాయన కావాల్సిన ప్రతి ఒక్కరిను మీరే సమకూర్చమని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం ప్రభువా నేను వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దాసుని ప్రభువా మీ పరిశుద్ధమైన చేతులకి అప్పగిస్తున్నాం నాయన మీరే మాకు ప్రభువా దర్శనం ఇచ్చి మీరే మా నోటికి మొదలయ్యండి ప్రభువా మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభా జరగబోతున్న ఆరాధన ప్రతి విషయంలో ప్రభా రాబోతున్న పండుగ కార్యక్రమంలో కావాల్సిన ప్రతి ఒక్కరిని ప్రభా పరిశుద్ధమైన కావాల్సిన ప్రభా పాత సన్నిధుల నుంచి తీసుకుంటూ ప్రభా మనసారా మీ దేవునిలో కోరుకుంటూ ప్రభా యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమేన్ ఆమేన్ बारी-बारी से पढ़ने जा रहे हैं। పద్యం చదువుకుందాం. 14 अध्याय को हम सभी निकालें। దేవుడు లేడని బుద్ధి దేవుడు అనుకుందురు వారు చెడిపోయి నా వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడును లేడు. परमेश्वर ने स्वर्ग में से मनुष्यों पर दृष्टि है देखकर कोई बुद्धिमान और कोई परमेश्वर है या नहीं। వారందరూ దారి పరిగి బతికి చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరు లేరు ఒకడును లేడు. మగవారు చేసి ప్రార్థన చేయు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షున్నాడు భారతుడు వారి ఆలోచనను మీరు భారతుడు వారి ఆలోచనను మీరు ఉంచుదురు ఆయన యెహోవా అన్యాసమైనాడు. तुम तो दिन की युक्ति की हंसी उड़ाते हो परंतु यहोवा उसका शरण स्थान है। आगे बढ़ पड़ेंगे। सिय्योन बना होता है कि इस्राएल का उद्धार यहोवा से करता तब यहोवा अपनी प्रजा को दासी से लौटाने आएगा तब याकूब मगन और इस्राएल आनंदित होगा। आमीन। అందుకుంటుందా सब बैठ जाएंगे। సాక్షి సమయం ये నమ్మకమైన తండ్రి నేను స్తుతిస్తున్నామయ్యా. भले हमारे प्रभु जी फिर एक बार हम आपके चरणों में आते हैं। ప్రభువా మరొక మారి నాయనా నీ సన్నిధికి ఇచ్చిన నాయన సమయం బట్టి స్తుతిస్తున్నాం. फिर एक बार आपके सानिध्य में आपने इस दिए हुए समय के लिए आपकी स्तुति करते हैं। వాడు నేను కీర్తనలు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. वो गीतों के द्वारा आपकी महिमा हुई है इसलिए आपकी स्तुति करते हैं। మరి ప్రభువా ఈ దినమందు వారి సాక్షాత్ ఉండని బట్టి నీకు స్తోత్రాలు. और जिन्होंने भी गवाही दी है उनके लिए भी आपकी स्तुति करते ప్రభువా हैं। వారు చేసిన విజ్ఞాపన మేరకు ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటుంబాలను బలపరచండి ఆశీర్వదించండి. कि और उनकी विनती के अनुसार आपने और उनके परिवार को आशीषित कीजिए। అందరిని స్వస్థత దయచేయండి. हर एक को आप छुटकारा प्रदान అందరూ करें। మార్గ మధ్యలో ఉన్న వారిని సకాలంలో తీసుకొచ్చి నింపండి. और भी में हैं उन्हें आप शीघ्र लेकर आकर अपनी महिमा कीजिए। ఈ దినమందు మీరు మాతో మాట్లాడి आज के दिन आप ही प्रभु जी हमसे बातें ఈ करें। రాజ్య వారసులుగా ఆయంతపరచండి. आपके राज्य के वारिस बनने के लिए हमें आप हकदार बनाइए। నిన్న పాటుని బలమైన హస్తాలు తీసుకోమని जैसे है वैसे आपके पवित्र गाय हाथों में యేసు सौंपते నామములో हुए వచనం తండ్రి प्रभु यीशु मसीह के नाम में मांगते हैं पिता। ఆమేన్ आमीन। హల్లెలూయా. हालेलुया। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम को महिमा मिले। ఈ దినమందు మరొక మారి ఈ డిసెంబర్ 2వ వారంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. और आज फिर एक बार दिसंबर के दूसरे हफ्ते में प्रभु जी ने हमें लेकर आया। ఈ నెలంతా క్రిస్మస్ నెల కనుక और ये पूरा महीना ही एक क्रिसमस का त्योहार का महीना इसलिए అందరూ హడావుడి పండుగల సమారంభంలో ఉంటారు. हर कोई यहाँ पर तैयारी करते हुए अपने अपने घरों में तैयारी में
बहुत धूमधाम में रहते हैं। కొందరేమో తమ ఇల్లు పూసుకోవడంలో ఉన్నారు. कुछ कुछ लोग अपने घरों के जो है पेड़ लगाने में व्यस्त हैं। మరి చాలా మంది తమ కుటుంబాల యొక్క పనులలో మైమర్చిపోతున్నారు. और भी बहुत सारे जन अपने अपने घर के और उनके कामों में वो बहुत व्यस्त हो चुके हैं। అనేకులు అనేక రకరకాలుగా మరి ఈ రెండో వారంలో ఇరుకు మరి పనులలో ఉండిపోయారు. और बहुत सारे लोग बहुत अलग अलग नाना प्रकार के कामों में वो ऐसे अटक चुके हैं। మనం కూడా గత వారంలో మరి గత 3-4 రోజుల నుంచి మరి యవనస్తులైన పిల్లలందరూ ఈ సంగమం గురించి కష్టపడి మరి వారు మరి రంగు పూసేశారు. और पिछले हफ्ते में हम भी जवानों ने भी बड़ी प्रभु की चलावट और मेहनत से जो है पूरे चर्च को चारों तरफ से हमने रख दिया। దేవుడు వారిని బలపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. प्रभु ही ने हमें ताकत दिया, इसलिए हम प्रभु ही को మరి धन्यवाद देते हैं। ఇంకా మరి ఇదంతా అయిన తర్వాత మరి చర్చి యొక్క క్లీనింగ్ గురించి నిలుపుతున్నది స్త్రీలందరూ చాలా మంది వచ్చి వారు చేశారు. వారందరి బట్టి దేవునికి స్తోత్రాలు. और साथ ही साथ पूरे चर्च को धोने में और सहकार्य करने में सारे महिलाओं ने कल जो आतुरता दिखाई उसके लिए भी हम प्रभु की धन्यवाद देते हैं। ఇలాగా అందరూ ఈ పండుగ సంబరాలలో అనేకులు తమ తమ పనులలో ముందుకుపోతున్నారు. ऐसे जैसे हम कामों में हैं वैसे अनेक अनेक अलग अलग कामों में व्यस्त हो चुके हैं। కానీ 2000 సంవత్సరాల క్రితము लेकिन 2000 साल पहले యేసు లోకంలో పుట్టుచుండగా जब यीशु मसीह इस संसार में जन्म ले रहे थे, ముగ్గురికి మాత్రమే తెలిసింది. 3 ही लोगों को इस बात का अनुभव हुआ। ఎవరికి? कौन थे वो? మొదటిగా మరియమ్మ గారికి, सबसे सर्वप्रथम तो माता मरियम को, రెండవది యోసేపుకు, और दूसरे जो थे वो यूसुफ थे पिता, మూడవది और तीसरे గొర్రెల కాపరులకు. वो भेड़ बकरी चराने वाले चरवाहों को। హల్లెలూయా. हालेलुया। గొర్రెల కాపరులకు మూడవదిగా వారికి దర్శనం దొరికింది. अब ऐसे भेड़ चराने चरवाहों को तीसरे बारे में दर्शन हुआ। ఎలాగైతే మరియమ్మకు దేవుడు దర్శనం ఇచ్చాడో, इस प्रकार स्वर्गदूतों ने मरियम को दर्शन दिए, యోసేపుకు ఎలాగైతే స్వప్నంలో దేవుడితో इस మాట్లాడాడో, प्रकार यूसुफ के स्वप्न में उनके जो है सपने में स्वर्गदूतों ने उनसे बातें की। ఇప్పుడు దర్శనం ద్వారా మరి దేవుడితో మళ్ళీ ఒకసారి వారిని ప్రత్యక్షమయ్యాడు. अभी एक प्रत्यक्ष एक दर्शन में जो है स्वर्गदूत इन चरवाहों के सामने आ चुके हैं। లూకా స్వార్త 2వ అధ్యాయంలో ధ్యానం చేద్దాం. लूका उसके तीसरे अध्याय की तरफ अपने ध्यान को हम लगाएं। 8వ వచనం చదువుకుందాం तीसरे अध्याय 8 वचन 3 తొందరగా. 2:8 2:8 2:8 సభాస్వామి. और उस देश में कितने गठरिये थे जो रात को मैदान में रहकर अपने झुंड का फेरा देते थे। और प्रभु का एक दूत उनके पास आ खड़ा हुआ और प्रभु का तेज उनके चारों ओर चमका और वो बहुत डर गए। तब स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ जो सब लोगों के लिए होगा। ఆమేన్. ఈ దినవంతు మనము గొర్రెల కాపుల గురించి చూస్తున్నాం. अभी हम इन ये भेड़ चराने वाले चरवाहों గత को వారంలో మనము తామారు జీవితాన్ని గురించి చూసాం. पिछले सप्ताह हमने तामार नामक एक स्त्री के जिंदगी के बारे में देखा। ఈ రోజు మన గొర్రెల కాపుల జీవిత గాథను చూద్దాం. आज हम चरवाहों के उनके जिंदगी की उनकी कहानी के అనేక बारे में మార్లు అనేక రకరకాలుగా మన గొర్రెల కాపుల గురించి విని ఉన్నాం. हम बहुत बार बहुत तरीके से इन चरवाहों के बारे में सुन चुके हैं। అనేక సంవత్సరాలు క్రిస్మస్ నెలలో వింటూనే ఉంటాం. हर बार क्रिसमस के महीने में ये समाचार हम सुनते ही हैं। ఇప్పుడు దర్శనము ప్రత్యక్షత ఎవరికి లభించును? लेकिन एक दर्शन पाना ये किसके लिए संभव है? ప్రత్యక్షతలు లేని కాలములో మరి ఆ దినాలలో ఉండేవారు. और वो दिन ऐसे थे जब प्रभु जी या उनके स्वर्गदूत किसी को प्रत्यक्ष होते ही नहीं थे, दिखते ही नहीं थे। దర్శనమే ఉండేది కాదు. कोई दर्शन किसी प्रकार का बातचीत नहीं। కనుక इसीलिए దర్శనము లేని రోజులలో ऐसे दर्शन रहित दिनों में మరియమ్మ దర్శనాన్ని పొందుకుంది. मरियम ने ऐसे दिनों में दर्शन पाया। యోసేపు దర్శనాన్ని పొందుకున్నాడు. यूसुफ ने दर्शन प्राप्त किया। మరి ఇప్పుడు గొర్రెల కాపరి కూడా దర్శనాన్ని పొందుకున్నాడు. और अब ये चरवाहे भी दर्शन को प्राप्त कर रहे కానీ हैं। ప్రత్యక్షత దర్శనాలు ఎవరికి లభిస్తాయి? लेकिन ऐसे प्रत्यक्ष और ये दुर्लभ दर्शन किनको मिलते हैं? ఎవరికి లభిస్తాయంట? किनको मिलते हैं? ఎవరైతే దేవుని సమీప బంధంలో ఉంటారో వారికి మాత్రమే. जो प्रभु के बहुत नजदीकी रिश्ते में रहते हैं। సమీపంలో ఉండాలి, बहुत प्रभु के हमें नजदीक होना है। దూరంలో ఉండకూడదు. हमें दूर नहीं रह जाना है। హల్లెలూయా. హల్లెలూయా. చదవగలిగారా? हालेलुया। దూరంలో ఉన్న వాడికి ఎలాంటి దగ్గర సంబంధం ఉండదు. और जो दूर रहता है ना उसको कोई नजदीकी संबंध
होना चाहिए। ఆమేన్. हालेलुया। దేవునికి సమీపంలో ఉండాలి. प्रभु के समीप, प्रभु के नजदीक ఎప్పుడైతే आना। యేసు బెత్లెహేములో పుట్టాడో जब यीशु मसीह बेथलेहम में अपने जन्म को लिया, అక్కడ దగ్గరలోనే గొర్రెల కాపరులు ఉన్నారు. वहां पर समीप में ही, नजदीक में ही कुछ चरवाह, भेड़ चरवाने वाले चरवाह थे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దగ్గరలో ఉన్నారు. और बहुत ही नजदीक वो బెత్లెహేములో యేసు ఎక్కడ పుట్టాడో నేటికి ఎవరికి తెలియదు. अभी भी बहुत कोई लोग नहीं जानते, किसी को नहीं मालूम कि बेथलेहम में एग्जैक्टली यीशु मसीह कहाँ पैदा हुए। హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు పాకలో అనుకుంటారు. कुछ लोग समझते हैं कैसे गौशाले में हो गया। చాలా మంది అనుకుంటారు మరి పశువుల పాక అనుకుంటారు, సత్రంలో అనుకుంటారు. कुछ लोग बोलते हैं ऐसे जो है जो घोड़े और अपने अपने लोगों को, पशु को बांधने वाले जो सत्र होते थे उसमें रख दिए, पैदा हुए। సత్రము అనగా లాడ్జ్ అనగా మనుషులు ఉండేది. कुछ लोग कहते हैं, యాత్రికులు వాట్సాప్ వచ్చి ఆగిపోయేది. और जो यात्री होते हैं उनके लिए ऐसे लॉजों का बंदोबस्त होता था, ऐसे सत्र में रहते थे। ఇప్పుడు మన బాపట్లలో తూర్పు సత్రం ఉంది. अभी हमारे गांव में एक कुछ सत्र में, ఇంకా బస్ స్టాండ్ దగ్గర పడమర సత్రం ఉంది. और बस स्टॉप के पास जाएंगे तो पड़वर सत्र में। ఆ సత్రాల్లో ఎవరు ఉంటారంట? और ऐसे जो है होटल नामे जगह पर कौन रहते ఆ हैं? సత్రాలు ఇలా బాగా హాల్ మరి బాగా పండాలు ఉంటాయి, ఇలా మంగళ కార్యాలు ఉంటాయి. और ये जो है ये होटल की जैसे रूम नहीं होते, बड़े ऐसे हॉल होते हैं। అక్కడ ఎవరైనా వచ్చి వాళ్ళ బంధువులు అక్కడ వచ్చి వాళ్ళు ఉండొచ్చు, రాత్రి బస చేయొచ్చు. कोई भी आ सकते हैं, अपने अपने फैमिली से जगह देखकर सो सकते हैं। అలాగా సత్రంలో ఆయన పుట్టలేదు. ऐसे जो बोलते हैं ऐसे कोई जगह पर यीशु मसीह का स्थान पर जन्म नहीं हुआ। లేదా పశువుల పాకలో కూడా ఆయన పుట్టలేదు. नहीं तो आप किसी भी पशुओं के उस शाले में भी प्रभु का जो है जन्म नहीं हुआ। కానీ లేక- బెత్లెహేములో పుట్టాడు. बेथलेहम में जरूर जन्म हुआ। కనుక ఈ బెత్లెహేముకి సమీపంలో ఉంటున్న గొర్రెల కాపరులకు దర్శనం దొరికింది. इसलिए बेथलेहम इस नगर के बहुत नजदीक ही चराने वाले इस चरवाहों को उन स्वर्गदूतों का दर्शन मिला। హల్లెలూయా. హల్లెలూయా. యాజకులు ఉన్నారు, वहां पर बहुत बड़े बड़े ప్రధాన याजक, యాజకులు ఉన్నారు, प्रधान याजक भी मौजूद है, పరిసయ్యులు ఉన్నారు, फरीसी हैं, సదుకాయులు ఉన్నారు, सदुकी हैं, శాస్త్రులు ఉన్నారు. शास्त्र जानने మీరందరూ वाले। ఎక్కడున్నారమ్మా? ये सब कहाँ थे? మీరు బెత్లెహేములో ఉన్నారా? ये बेथलेहम में थे क्या? ఎక్కడున్నారు వీళ్ళందరూ? ये कहाँ थे ये सारे? మీరందరూ యెరూషలేములో ఉన్నారు. ये सारे यरूशलेम में थे। యెరూషలేముకి మరి బెత్లెహేముకి దూరం ఉందా లేదా? यरूशलेम और बेथलेहम में वो अंदर है कि नहीं? ఉందా లేదా? आप जानते हैं क्या? హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న వారికి యేసు దర్శనం దొరకదా? और जो यरूशलेम में थे उन्हें यीशु मसीह के जन्म दर्शन मिले नहीं। బెత్లెహేములో ఉంటున్న వారికి దర్శనం దొరికింది. और लेकिन जो बेथलेहम में थे उन्हें दर्शन मिला। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏంటంటే దగ్గరలో ఉన్న వారికి దర్శనాలు దొరికి किन्हें दर्शन के लाभ होंगे? ఎవరికి దొరుకుతాయంట? దర్శనం మిలింది. సమీపంలో ఉన్నవాడు. जो बहुत ही समीप है, नजदीक సమీప బాంధవ్యం కలిగి ఉండాలి దేవునితో. और बहुत ही नजदीकी अनुभव हमें प्रभु के साथ होना चाहिए। హల్లెలూయా. 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 हालेलुया। దగ్గర అనుభవం ఉండాలి. और बहुत ही नजदीकी जो रिश्ता हमें దూరపు होना चाहिए। అనుభవాలు వద్దు. और बहुत दूर दूर के हमें रिश्ते యెరూషలేము होने चाहिए। దూరపున్నది వారికి దొరకలేదు. यरूशलेम बहुत दूर था तो उन्हें प्रभु का दर्शन नहीं मिला। ఓ భక్తులందరూ గొప్ప గొప్ప పేర్లు వచ్చిన వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. और बड़े बड़े नामचीन भक्त माने जाने सभी यरूशलेम में हैं। యెరూషలేము పట్టణంలో ఉన్నారు. यरूशलेम एक बहुत बड़ा शहर बन चुका था। బెత్లెహేము ఎఫ్రతా అనేది చాలా చిన్నది, చాలా దూరం ఉన్నది. और एफ्राता जो है वो यरूशलेम से बहुत दूर है और उसको बहुत छोटा माना जाता था। హల్లెలూయా. 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 వినగా क्या? చాలా జాగ్రత్త వినాలి. ध्यान से आपको सुनना है। గొర్రెల కాపరునికే దర్శనాలు ఎందుకు దొరికాయి? और ये रात में भेड़ चराने वालों को ही दर्शन क्यों मिले? ఎందుకు దొరికింది? क्यों मिले? వారు తృణీకరించబడిన వారు, क्योंकि वो विसर्जन किए हुए लोग थे, వారు వెలివేయబడిన వారు, वो जो है अलग किए हुए लोग थे, సమాజంలో నుండి దూరం ఉండేవారు. समाज से हमेशा डर के मामले में, शर्म के मामले में दूर रहते ఎలాంటి సమీపం ఉండదు వారికి. थे। क्योंकि वो कभी लोगों से समाज से जुड़ना नहीं యూదా चाहते। జనాంగానికి గొర్రెల కాపరులు ఎప్పుడు ఎలాంటి వేరు వారికి దగ్గర సంబంధం లేదు. यहूदी जो है ऐसे चरवाहों को ज्यादा नजदीक भी नहीं रखते, उनसे बड़ा दूर का रिश्ता रखता। ఎక్కడ కూడా వారు కనిపించరు. और यहूदा में, यरूशलेम में, शहर में आपको कहीं ये चरवाने ఈ दिखेंगे। గొర్రెల కాపరులు ఎవరంటే ये चरवा कौन है? అతి పరిశుద్ధ స్థలములో లేదా మరి పరిశుద్ధ స్థలంలో బలులిచ్చే గొర్రెలను కాచువారే ఉన్నారు. और पवित्र अति पवित्र स्थान में जहाँ पर बलि देना पड़ता है, वहाँ पर उन बलि देने वाले पशुओं को पालने वाले चरवाहे। ఎక్కడంట చదవండి ఒకసారి.
ఎనిమిదో వచనం. 8:2 लूक అన్ని భాషలు. हर भाषा में पढ़े। और उस देश में कितने गडरिये थे हाँ। जो रात को मैदान में रहकर अपने झुंड का पहरा देते थे। అప్పటి झुंड అన్నాడు. తన మందను కాచుకునేవారు. यानी वो अपने अपने बड़े से झुंड को चलाते थे ఈ ఈ మంద అనడానికి और ये झुंड ये बोलते లేదా हैं గొర్రెలు ఉంటున్న ఆ యొక్క మన స్థలానికి और जहां पर भी वो भेड़ है वो झुंड खड़ी है उस जगह को మిద్దల ఇదార్ అంటారని. మిద్దల ఇదార్ అనే స్థలం హిబ్రూ భాషలో. और మిద్దల ఇదార్ అంటే మంద ఉండేది, గొర్రెల స్థలం. और इब्रानी में इसका मतलब है कि जहां पर ऐसे झुंड है గొర్రెలు ఉంటాయి. वहां पर झुंड है बकरियों ఆ ప్రాంతంలో ఈ స్థలం అనేది చాలా దగ్గరలో ఉంది బెత్లెహేముకు. और अभी बेथलेहम जो नगर है उसके बहुत नजदीक में ये पूरे झुंड के साथ बैठे ఇప్పుడు हैं మనం అబీబ్ అనే స్థలానికి దిగితే ఇశ్రాయేల్ దేశంలో और तेल आदि इस जगह पर इस्राएल में यदि अगर आप जाते हैं ఇశ్రాయేల్ అది రాజధాని దగ్గరలో ఉంటుంది. अब राजधानी के आप बहुत नजदीक पाओगे మరి ఆ టేలర్ నుంచి బెత్లెహేముకి వెళ్ళినప్పుడు और तेल अबीब से बेथलेहम के जाने के मार्ग में బెత్లెహేము నుండి చాలా సమీపంలో ఉంటుంది ఈ మిద్దల ఇదార్ అనే ప్రాంతం. और ये मिद्दल किदार ये जो नाम ఇది है గొర్రెలు ఉండే ప్రాంతం. और ये जगह उसके लिए प्रसिद्ध है कि అంటే वहां पर झुंड थी అంటే ఆ గ్రామానికి దూరం వెలుగుండేది. यानी शहर आने से पहले नगर के बहुत पहले वो स्थान है ऐसे मैदान में అంటే వేరుగా ఉండేవాళ్ళు. यानी कि ये पूरे नगर से दूर मैदानों में ఎవరికి रहते थे। దర్శనాలు దొరుకుతాయంటే और किन्हें दर्शन मिलेगा ఎవరైతే సమీపం కలిగి ఉంటారో. जो प्रभु के साथ में नजदीक होंगे మీరందరూ యెరూషలేములో ఉన్నారే గాని ये सारे तो यरूशलेम पवित्र नगर में है కానీ लेकिन యెరూషలేములో ఉన్న వారికి దర్శనం కలగలా. यरूशलेम में किसी को भी दर्शन नहीं मिला కానీ గొర్రెల కాపరులకు దర్శనం దొరికింది. लेकिन सभी भेड़ चरवाहों को प्रभु स्वर्गदूत के ఎందుకంటే दर्शन వాళ్ళు मिले ధృవీకరింపబడిన వారు. क्योंकि एक तो वो अलग किए हुए लोग రెండవది సమాజం నుండి దూరం ఉండేవారు. समाज से हमेशा दूर रहने वाले మరి लोग ఎలాంటి యూదులతో ఎలాంటి సంబంధం లేని వారు. और यहूदियों से तो बिल्कुल भी कोई रिश्ता नहीं रखते ఎంపిక చేయబడని వారు. जो कभी भी चुने नहीं जाते కనుక సంత మొదటి కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయము 27 నుండి 29 వచనాలు చదువుకుందాం. पहले करंती पहले अध्याय 27 से आगे पढ़े 1 Corinthians chapter 1 verse 27 to 29 पढ़ा जल्दी. परंतु परमेश्वर ने हाँ। जगत के मूर्खों को चुन लिया है कि ज्ञानवानों को लज्जित करे और परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया है कि बलवानों को लज्जित करे और परमेश्वर ने जगत के नीचे और तुच्छ को वरन जो है भी नहीं उनको भी चुन लिया कि उन्हें जो है व्यर्थ कहना है ताकि कोई प्राणी परमेश्वर के सामने घमंड ना कर पाए ఏంటంటే ఎవరికి దర్శనాలు కలుగుతాయంట? किन्हें दर्शन मिलेंगे ధృవీకరింపబడిన వారికి. जो ऐसे तुच्छ समझे गए हैं उनको, ఎంపిక చేయబడని వారికి. और जो कभी चुने भी नहीं जाते ऐसे लोगों को మరి బలహీనులకు, और ऐसे कमजोर लोगों को దీనులకు, जो अपने आप को हमेशा कम समझते हैं గర్విష్ఠులకు కాదు. और इस संसार के घमंडों को कभी नहीं मिलेगा హల్లెలూయా. हालेलुया। యేసు యొక్క దర్శనము కావాలంటే यदि आपको यीशु मसीह का दर्शन लेना है, సమీప అనుభవం ఉండాలి. बहुत ही नजदीकी अनुभव आपके पास होना चाहिए సమీప బంధం కలిగి ఉండాలి. बहुत ही नजदीकी आपके रिश्ते होने चाहिए హల్లెలూయా. हालेलुया। ఎంతమందికి యేసు యొక్క దర్శనం కావాలి? कितने लोगों को यीशु मसीह का दर्शन लेना है నువ్వు యేసు నుండి దూరం ఉండి నీకు ఎప్పుడు దర్శనం కలుగుదా? दूर खड़े रहकर आपको कुछ दर्शन होगा दिखाई देगा क्या ఉండదా? तो दिखाई देगा क्या దేవదూత వచ్చి మీకు దర్శనం ఇచ్చాడా? कभी भी स्वर्गदूत ने आकर आपसे बातचीत की दर्शन दिए आपको दिखाई दिए ఎవరితో కనిపిస్తారా? किसी को दिखाई दिए ఎవరికి కనిపిస్తారంట? किन्हें दिखाई देंगे 11వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. కీర్తన और वचन संहिता 11 के आखिरी वचन पढ़े చదవండి. क्योंकि यहोवा धर्मी है, वह धर्मी के कामों से प्रसन्न रहेगा, धर्मी जन उसका दर्शन पाएंगे। యెహోవా నీతిమంతుడు యెహోవా నీతిమంతుడు. యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేసేదను. ఎవరంట? ముఖ దర్శనం ఎవరు చూస్తారంట? और प्रभु के मुख का दर्शन యెహోవావంతులు. धर्मी जन హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొర్రెల కాపురులే. ये तो केवल चरवा थे కానీ నీతిమంతులు. लेकिन धर्मी भी थे ఓ ఎవరికి ఎలాంటి హాని కలిగించేవారు కాదు. कभी किसी की कोई क्षति नहीं पहुंचाते ఎప్పుడు కూడా వారు పరిశుద్ధ స్థలానికి వచ్చేవారు కాదు. कभी भी पवित्र स्थान में अपने आप को योग्य नहीं समझते ఎప్పుడు जाना కూడా వారు సమాజంలో కలుసుకునేవారు కాదు. कभी भी समाज के नियम कानूनों में वो मिलते जुलते नहीं కానీ దేవుడు వారిని చూశాడు. लेकिन
ऐसे 3 धर्मियों को प्रभु ने देखा। ప్రభు ఎప్పుడైతే దిగి వచ్చాడో जब प्रभु उतर कर आना चाहे మొదటిగా ఎవరికి దర్శనం దొరికిందంట? तो सर्वप्रथम किन्हें दर्शन मिला? తృణీకరింపబడిన వారికి। ऐसे जिन्हें सबने छोड़ दिया और विसर्जन कर दिया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। ఎన్నికలో లేవా? क्या आप चुने हुए में से नहीं हो क्या? కానీ క్రిస్మస్ నీకే మాత్రమే ఉంటుంది। तो आप समझ लीजिए कि ये क्रिसमस आप ही का है। ఆమేన్। हालेलुया। అందుకని హల్లెలూయా। कहेंगे हालेलुया। సమాజం నుండి నువ్వు వెలివేయబడ్డావా? क्या आप समाज से अलग किए गए हो क्या? కానీ యేసు నిన్ను దర్శించడానికి వస్తాడు। लेकिन ऐसे स्थिति में यीशु मसीह आपको दर्शन देंगे। దూరంగా ఉండబాక। आप दूर मत रह जाना। వాక్యం నుండి దూరం ఉండబాక। वचन से अपने आप को दूर मत रखना। సహవాసం నుండి దూరం ఉండబాక। प्रभु की संगति से दूर मत हो जाना। ప్రభు వాక్యం నుండి దూరం ఉండబాక। प्रभु के वचन से आप दूर मत रहना। ప్రార్థన నుండి దూరం ఉండబాక। प्रार्थना करने से दूर मत हो जाना। దూరం ఉన్నావంటే నాశనం అయిపోతావు। यदि आप दूर रहोगे तो आपका पतन हो जाएगा। హల్లెలూయా। హల్లెలూయా। సమీపంగా ఉండాలి। आपको नजदीक होना चाहिए। హల్లెలూయా। हालेलुया। సమీపంగా ఉంటారు కనుక जो नजदीक रहते हैं దేవుని इसलिए సన్నిధిలో సమీపంగా ఉంటారు కనుక हम भी प्रभु के सानिध्य में नजदीक रहते हैं इसलिए అపవాది ఎన్ని కష్టాలు తెచ్చినా चाहे शैतान कितनी भी तकलीफ ला जाए। గత వారంలో బ్యాండేజ్ ఉంది కదా తల మీద, पिछले सप्ताह में सर्जन पट्टी था ना, ఈ రోజు లేదు, इस बार नहीं है। పూర్తిగా ఎండిపోయింది। पूरी तरीके से जख्म మీ सूख అందరి रहा है। ప్రార్థన బట్టి आप सभी की प्रार्थना की वजह హల్లెలూయా। हालेलुया। ఆఖరికి డాక్టర్ గుర్తులేవా అన్నాడు, और डॉक्टर ने तो टाके लगाने की बात की, కానీ అది కూడా లేకుండా పోయింది। लेकिन उसके बिना भी ये जख्म बन गए। సమీపంలో ఉన్న వారికి దేవుడే స్వస్థత ఇస్తాడు। जो प्रभु के नजदीक हो गए छुटकारा उनका हक है। సమీపంలో ఉన్నవారు కనుక और जो समीप में जो नजदीक रहते हैं హల్లెలూయా। హల్లెలూయా। ఒక నెల వచ్చారు సునీత గారు। और एक ही महीना हुआ बहन स्मिता को గత आने। వారంలో జరిగినప్పుడు पिछले सप्ताह में जब ऐसा हुआ, వారి అమ్మని చూడడానికి అంత సంఘం అయిపోయింది। उनकी माता को देखने के लिए पूरे कलीसिया ही उठकर चली गई। హల్లెలూయా। హల్లెలూయా। సమీపంలో ఉన్నవారి जो बहुत ही नजदीकी रिश्ते रखते हैं, సమీపంలో ఉంటే దేవుడు కూడా నీ దగ్గరికి వచ్చేస్తాడు। अगर आप भी प्रभु के नजदीक आना चाहेंगे प्रभु आपके नजदीक आ जाएगा। హల్లెలూయా। हालेलुया। हालेलुया। చలా చెప్పండి గట్టిగా హల్లెలూయా। హల్లెలూయా। యేసు ప్రభువుకు 120 మంది శిష్యులు, अब यीशु मसीह के 120 शिष्य थे, అంత దగ్గరలో ఉన్నవారే కదా। सभी नजदीकी थे क्या नहीं? 120 మంది మేడ గదిలో కూర్చున్నారని పెద్దకొస్త దినం రాయబడింది। और यीशु मसीह के चले जाने के बाद 40 दिन बाद पेंटिकोस्ट के दिन 120 लोग जमा थे यीशु मसीह के शिष्य దానికి के साथ। ముందుగా రాయబడింది యేసు ఇద్దరిని పంపినప్పుడు 70 మంది ఉన్నారు అని। और उसके पहले लिखा कि यीशु मसीह ने जब सेवकाई को भेजना चालू करा तो 70 लोगों को 35 का जोड़ा भेजा। అన్నారా? 70 మంది। 70 लोग। మూడోది तीसरी యేసు बात, ఏర్పరచుకున్నది 12 మంది। लेकिन यीशु मसीह ने चुन कितने लोगों को लिया? केवल 12। అందులో కూడా उनमें से సమీపంలో ఉండేవారు ఇంకా ముగ్గురు। उनमें से भी नजदीक और यीशु मसीह के रहने वाले 3 ही हैं। ఎవరమ్మా? कौन? పేతురు, యోహాను, యాకోబు। पतरस, यूहन्ना और याकूब। కానీ వాళ్ళందరికన్నా ఇంకా దగ్గర సంబంధము సమీపంలో రొమ్ములో ఉండేవాడు ఎవరు? लेकिन उन तीनों को भी यदि फिल्टर करें और यीशु मसीह के नजदीक कौन है देखने जाए तो ఎవరమ్మా? जो यीशु मसीह के యోహాను। यूहन्ना, యోహాను రొమ్ములో అనుకున్నాడు। क्योंकि यीशु मसीह की छाती से लिपक जाता था। రొమ్ములో ఉన్నాడు, దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు। यीशु मसीह की छाती से लगकर रहता हमेशा। గొప్ప దర్శనాన్ని చూశాడు। महान ऐसे दर्शन उन्होंने प्राप्त ఏ किए అపోస్తలునికి దొరకని భాగ్యము పట్టుదల గ్రంథము రాయగలిగాడు। और किसी प्रेरित को प्रकाशित वाक्य लिखने का दर्शन और वो लाभ नहीं मिला, యోహానుకు మాత్రమే దొరికింది। केवल यूहन्ना को मिला। హల్లెలూయా। हालेलुया। ఎవరినంట? किससे? దగ్గరలో సంబంధం కలిగి ఉండాలి నువ్వు। आपको प्रभु के साथ अच्छे नजदीकी ఎందుకు रिश्ते होने ఈ चाहिए। రోజున జనాలు దూరం అవుతున్నారంటే, लेकिन आज के दिन हर कोई दूर होना चाहता है। क्यों होना ఎందుకు चाहता है? దూరం అవుతారంటే దూరం होते हैं। దేవునికి అన్యోన్య సంబంధం లేదు। आपके और प्रभु के साथ कोई नजदीकी रिश्ते नहीं है। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। మనం పాట పాడేదేమని? अभी अभी हमने गीत गाया। रहने दे उस हवा को छूने हर एक दिल को तेरा दर्शन हमें
नहीं मिल रहे हैं, ऐसे दिनों में हम जी रहे हैं अभी। మా దర్శనాన్ని పొందుకున్న వారు ఎవరు? कौन है फिर जिसे दर्शन मिले? చాలా సమీపంగా అనుభవం కలిగిన వారు. प्रभु के बहुत ही नजदीक रहने वाले लोग। సమీపంగా ఉన్నవాడు అబ్రహాం దర్శనం పొందుకున్నాడు. जो प्रभु के समीप जा सका अब्राहम ने दर्शन प्राप्त कर लिया। సమీప అనుభవం కలిగిన వాడు మోషే దర్శనం పొందుకున్నాడు. प्रभु के और समीप जा सका तो मूसा ने अनुभव प्राप्त कर लिया, दर्शन प्राप्त कर लिया। ఉన్నవారు భక్తులు అనేకులు దర్శనాన్ని పొందుకున్నారు. जो भी प्रभु के नजदीक जाना भी चाहते हैं उनको प्रभु दर्शन दे देते हैं। కానీ लेकिन దేవుని నుండి దూరమైన ప్రజలకు దర్శనం ఉండదు. प्रभु से दूर हुए किसी को भी प्रभु दिखते नहीं। హల్లెలూయా. हालेलुया। कोई दर्शन नहीं मिलेगा। హల్లెలూయా. हालेलुया। సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం చూసినప్పుడు पहले समूएल के तीसरे किताब में जब हम देखते हैं ఏలీ అంటున్న యాజకుల దినాలలో एली नामक याजक के दिनों में మరి ఆ దినాలలో उन दिनों में శిలోలో దర్శనములు లేవు. कोई भी प्रकार का दर्शन, सियोन का दर्शन नहीं। శిలో అంటున్న ప్రాంతంలో లేవు. शिलो नामक प्रांत में कोई भी दर्शन नहीं। ఆ గుడిలో ఆ దేవుని మందిరంలో లేదు. शिलो में एक मंदिर है, वहां पर एली याजक है, लेकिन कोई दर्शन వారి नहीं। కుమారులు యాజకత్వం చేస్తున్నారు. उनके बच्चे तो वो याजक बन गए, याजक కానీ काम कर వారిలో रहे हैं। దుర్మార్గులు ఎవరు లేరు. लेकिन उससे बड़ा दुराचारी कोई नहीं है। ఓ సంఘములో వస్తున్న వారితో నువ్వు గర్వం చేసేవారంట. और उनके जो मंदिर में आने वाले सभी लोगों से उन्होंने गलत व्यवहार किया వస్తున్న అమ్మాయిలను పాడుబడి చేసేవారంట. और आने वाले स्त्रियों के साथ उनका दुर्व्यवहार होता ఓ था। మరి ఆ మందిరంలో వస్తున్న అర్పణాలలో మంచి మంచివి తీసుకొని దాచుకునేవారంట. और मंदिर के आने दान अर्पणों में अपने लिए चुरा लेते थे वो, ఓ వస్తున్న బలి అర్పణలు और మొదలెచ్చేవారంట. बलि अर्पणों में अच्छे अच्छे मांस अपने लिए रख लेते थे। అంత ఆ దినాలలో ऐसे దర్శనం లేని రోజులలో कोई भी दर्शन नहीं हुआ करता। సమూయేలు పుట్టాడట. तब समूएल का जन्म हुआ। హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు ఏలీ యొక్క యాజకత్వంలో మందిరంలో పెంచబడ్డాడు. अब उसी मंदिर में, उसी शीलो में एली के पास समूएल को रखा। దేవునితో మంచి సంబంధం సమీపంగా ఉన్నాడట. और लेकिन समूएल का प्रभु के साथ बहुत नजदीकी संबंध హల్లెలూయా. था। हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలు, మీ చిన్న బిడ్డలు దేవుని సన్నిధిలో దేవుని సమీపంలో ఉన్నారు. माँ, आपके बच्चे, आपके छोटे छोटे बच्चे प्रभु के सानिध्य में, प्रभु के नजदीक होने चाहिए। ఎవరితో మాట్లాడతాడు దేవుడు? प्रभु किन से बातें करता है? అలాంటి వాళ్ళతో మాట్లాడతాడు. ऐसे बच्चों से बातें करता है। ఆమేన్. आमीन। హల్లెలూయా. హల్లెలూయా. దర్శనం ఎవరికి దొరికింది? प्रभु ने दर्शन किसको दिए? అలాంటి ఆశీర్వాదం లాంటి వాళ్ళకి దొరుకుతాడు. अशेर नामक बालक को मिलता है। హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి చిన్న పిల్లలందరూ? ये सारे सारे ये नौजवान बच्चे को मिलेगा। నేను చర్చికి వస్తున్నప్పుడు నేను అడిగే నా మనవడు వస్తారా అని. और मैंने अभी आते मैंने अपने पोतों को पूछा कि आप आएंगे क्या? जाना तो उन्होंने बोला आप तैयार हो, आप निकल जाओ। ఆమె అన్ని నాస్తా దిక్కుచ్చారని. हमारा अभी नाश्ता भी नहीं हो गया। మీ నాస్తా ఎవరు నేను ఇదే ఉండాలా. बोला अभी आपके नाश्ता तक मैं नहीं रुक पाऊंगा, मैं निकल रहा हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నేను చెప్పాలంట. నేనే చెప్పాలంట. తయారయ్యి పదాలు కాదు. और मुझे याद दिलाना है, मुझे उनको तैयार करना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఎట్లుందంటే అందుకే చెప్పా జనవరిలో సండే స్కూల్ పెడతా పొద్దున ఎందుకంటే వచ్చి పడతారు చర్చిలా. और जनवरी के बाद से बच्चों के लिए बहुत सारे बच्चे हो गए, तो संडे स्कूल का हम आयोजन करेंगे। सारे बच्चों को माता पिता है पूरी जिम्मेदारी के साथ आकर छोड़ें। ఎవరు కాదు మన గ్యాంగే నేను చెప్పింది ఇంట్లో. ఏ వచ్చే? 8 గంటలకి ఇంట్లో తరమేస్తాను బయటికేనా. हाँ, जब ये जल्दी आएंगे नहीं तो ये हमें भी आने देंगे। హల్లెలూయా. हालेलुया। చక్కగా హల్లెలూయా. हालेलुया। చిన్న పిల్లవాడైన సమయంలో దేవుడు దర్శనమిచ్చాడు. छोटे से बालक समूएल को यीशु मसीह ने दर्शन दिया దగ్గరి సంబంధం సమీపంలో ఉండేవాడు. और बहुत ही प्रभु से प्यार करता, प्रभु से बातें करता, नजदीक रहता। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దర్శనాలు లేవు. आज के दिन में किसी को भी दर्शन ఏమన్నా नहीं। దర్శనం లేకపోతే జనాలు ఏమైపోతారమ్మా? या दर्शन के बिना लोगों का क्या होगा? ఏమా చనిపోతారు కదా. సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. नीति वचन उसके 9:18 29 के 18 वचन पढ़े। దర్శనం లేకపోతే జనులు ఏమైపోతారు? दर्शन के बिना लोगों का क्या हो जाएगा? చదవనా? जहाँ दर्शन की बात नहीं होती जहां दर्शन की बात नहीं होती वहाँ लोग निरंकुश हो जाते वहां पर लोग क्या हो जाते हैं? हैं। आशा से रहते हैं क्या? आशा से रहते हैं? निरंकुश हो जाते हैं అంటే వాళ్ళు నిరాశ అయిపోతారట. लोग बेचैन हो जाएंगे दर्शन नहीं दिया దేవునికి లేని ఎడల प्रभु के यदि दर्शन ना हो तो దైవోక్తి అన్నాడు తెలుగులో 29:18 సామెతలు 29:18 దైవోక్తి లేని ఎడల प्रभु की युक्ति यदि नहीं हो, प्रभु के
प्रजा లేక తిరుగుతారు. ఏమా కట్టు లేక తిరుగుతారు. సట్టు లేక తిరుగుతుంటే ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. बेलगाम घूमेंगे प्रजा। హల్లెలూయా हालेलुया। దర్శనం ఎవరికి వస్తారంట? तो दर्शन किन्हें मिलेंगे? సమీపంలో ఉన్న వారికి. जो नजदीकी रिश्ते रखते हैं, మన సంఘముతో సమీపంలో ఉండాలి. जो कलीसिया से भी नजदीकी रिश्ते रखते हैं, ప్రార్థనలో సమీపంలో ఉండాలి. प्रार्थना में भी प्रभु के समीप हो जाते हैं। అన్ని విషయాలు సమీపంలో ఉండాలి. हर बात में हमें प्रभु के समीप आना है। దగ్గరలో ఉన్నారు కనుక గొర్రెల కాపరికి దర్శనం దొరికింది. और बहुत ही नजदीक थे, इसलिए सभी चरवाहों ने प्रभु के दर्शन को प्राप्त कर लिया। రెండవది ఏంటంటే दूसरी बात, వారి నమ్మకస్తులు. वो सारे विश्वास करने वाले। హల్లెలూయా హల్లెలూయా। వారు ఎప్పుడైతే ఈ దర్శనం పొందుకున్నారో जब उन्हें ये दर्शन स्वर्गदूत का అప్పుడు मिला, వారికి తెలిసింది तो उन्हें ये बात मालूम पड़ी। సమాజంలో మనకు విలువ లేదు కానీ इस समाज ने तो हमें छोड़ दिया, लेकिन కానీ దేవుని దృష్టి మన మీద ఉన్నది. प्रभु के नजर हम पर अभी भी है। దేవుని దృష్టిలో మనం ఉన్నాం. प्रभु के नजर में आज भी है हम దేవుని लोग। మనం విన్నామో जो भी हमने सुना था, అది ఉందో లేదో అని చూడడానికి సిద్ధపడ్డారు. और वो फिर से दर्शन देखने के लिए तैयार हो गए। నమ్మకమైన వారు, वो भले विश्वास करने అంటే वाले हो వాటికి లోబడిన వారు, और अपने बड़ों के बातों को వాటికి समझने విధేయత वाले చూపిన వారు, और उनके बड़ों के बातों को दीन नम्रता दिखाने वाले, వారు దీనులు. वो सारे दीन और नम्र लोग हैं। అందుకే యేసు ఒక దర్శనాన్ని పొందుకోగలిగారు. इसलिए ऐसे विश्वास करने वाले इन लोगों को यीशु मसीह ने दर्शन दिया। హల్లెలూయా हालेलुया। విన్నారు. इन्होंने सुना ఊట ఉండిపోయారా? और सुनकर छोड़ दिया। అమ్మా हाँ, విని ఉండిపోయారా? क्या इन चरवाहों ने अपने पितरों की वो सभी भविष्यवाणी को सुनकर छोड़ दिया क्या? దేవుడికి చెప్పినట్టు అక్కడే ఉండిపోయారా? क्या देवदूत ने बोला तो ये कोई तो है बोलकर उधर ही रह गए क्या? రేపు ఆదివారం నుంచి మన కూడా ఏముంది? कल संडे से हमारा भी क्या है? ప్రపంచంలో మొత్తం క్యారల్స్ లో ఇవాంజలిజం చేసింది ఎవరంటే ఈ గొర్రెల కాపరులే. और इस दुनिया के सबसे पहले केरल में जाकर सुसमाचार को फैलाने वाले चरवाहे। దేవదూత చెప్పలా, दो మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పలా. स्वर्गदूत ने नहीं बोला जो देखा है उसका प्रचार करो। హల్లెలూయా हालेलुया। చెప్పలేదు. कुछ भी नहीं आदेश मिला। నేడు మీ కొరకు దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించి ఉన్నాడు. कि आज दाऊद के नगर में आपके लिए उद्धारकर्ता का जन्म हो गया। ఆనవాళ్ళు చెప్పాడు. और सिर्फ उन्होंने एड्रेस बताया। ఆనవాళ్ళు ఏంటి? क्या बताया? నిషాని ఏంటి? ఏం చెప్పాడు ఆయన? उन्होंने सिर्फ जानकारी చుట్టబడి ऐसे दिया निशानी कि एक नवजात बच्चा जो है नवजन्म बच्चा एक कपड़े में लिपटा పొత్తులతో हुआ, చుట్టబడి नहीं कपड़े में लिपटा हुआ మరి ఎక్కడున్నాం చూడండినమ్మా. कहाँ रखा गया है? పశువుల తొట్టెలో ఉంచబడ్డాడు. और जहाँ पर पशुओं के लिए चारा रखते हैं उस टोकरे में उन्हें रखा है। గొర్రెల కాపరులకే తెలుసంట పశువుల తొట్టెలు ఎక్కడెక్కడ ఉంటాయో అని. और सिर्फ ये चरवाने वालों को ही मालूम होता है कि ये पशुओं की వారికే తెలుసంట ఆ దినాలలో తొట్టెలంటే అందరికీ తెలియదంట. और सब लोग थोड़ी जानते हैं कि అమ్మా, यहाँ पर पशुओं తొట్టెలు ఎక్కడ की शाला ఉంటాయో है। పశువుల పాక ఎక్కడ ఉంటుంది? और पशुओं की ये शाला गांव की तो जाता हूँ। ఊరు బయట ఉంటాయి. और ये गांव के बाहर लोग अपने बाहर ఊళ్ళో रहते हैं। అనేక మంది రైతులు ఉన్నారు. और गांव में बहुत सारे किसान तो होते మరి हैं। ఎంత మంది తొట్టెలు ఎత్తుకు వెళ్ళాలి? और कितने लोगों के हम जाकर ऐसे మరి पशुओं के ఎన్ని लिए తొట్టెలు देखेंगे। వెతికితే యేసు దొరికింటాడు అని. तो उन्होंने गांव में जाकर नगर में जाकर कितने पशु खड़ा वो देखा होगा तब जाके హల్లెలూయా ఎన్ని తొట్టెలు వెతికారు? कहाँ उन्होंने ढूंढा होगा। ఆ బెత్లెహేము దగ్గరలో ఉంటున్న పశువుల పాకలు అనేక ఉండగా వాళ్ళు అక్కడికి వెళ్ళారట. और सभी जगह पर सभी पशुओं के बांधने वाले स्थान पर वो जाकर पूछने लगे यहाँ पर है, देखने लगे कहाँ पर కానీ है। लेकिन దొరికిందట వారికి. लेकिन आखिरकार मिल गया। హల్లెలూయా हालेलुया। అమ్మా, क्या ఆ ఇద్దరు ఎందుకు చుడతారమ్మా? और కొత్త గుడ్డలతో ఎందుకు చుడతారు తల్లి? नए जन्मे बच्चों को ऐसे बिना कट लगे हुए नए अम्मा। कपड़े में क्यों? అమ్మలారా జన్మత తల్లిలారా జన్మనిచ్చిన తల్లిలారా మీకు అందరూ వందనాలమ్మా చెప్పడం కొత్త గుడ్డలతో ఎందుకు చుడతారు తల్లి? और नए कपड़ों में नए पहने हुए కొత్త గుడ్డలతో బట్టతో ఎందుకు చుడతారు? और कपड़ों से ही क्यों लपेटते हैं कपड़े? ఎందుకు చెప్పడమ్మా? क्यों कपड़े से नए बच्चे को लपेटा चप्पू माँ। बोलो తలే बोलो जितने भी माता ఓ है తలే చెప్పు. जो नए नए माता है बोलो ఆ సునీత చెప్పు. మిరియం చెప్పమ్మా. వీరందరూ నయ జనరేషన్, आप लोग ये शायद नहीं जानते కొత్త జనరేషన్ ఇది. ये बहुत ఇది తెలియదు. ये नया जमाना नहीं పాత जानता। కాలంలో జనరేషన్ లో ఉన్న అవ్వలు అక్క అవ్వలు ఏమన్నారంటే पुराने जमाने के जो हमारे बड़े बुजुर्ग जो ऐसे होते थे చెప్తా వినండి బాగా.
वो क्या 9 నెలలు 10 నెలలు మీ కడుపులో ఆ గర్భములో వేడిగా వెచ్చగా ఉంటారు రాయ్. और 9 महीने तुम्हारे गर्भाशय में आपका बच्चा गर्मी के साथ होता है బయటికి వచ్చిన వెంటనే और बाहर आते ही వాడికి చలిపట్టింది కదా. ये वातावरण उसे सह नहीं पाता అప్పుడు వాడు ఏం చేస్తాడట? तो టకటకటకటకట ఆయాలు ఏం చేస్తారు? చుట్టేస్తారట. बाहर निकालते ही नहला के पहले उन्हें डाला जाता है అమ్మా చెప్పండి, పుట్టినప్పుడు ఏ వస్త్రమా? और जब పొత్తి గుడ్డలట. पैदा होते हैं तब ऐसे ही कपड़े लपेटते हैं సచ్చినప్పుడు और मरने के बाद भी ఇప్పుడు ఎంత వస్త్రాలు? और प्लेन वस्त्र लपेटा जाता బాగా है జాగ్రత్త ఉండాలి. संभाल कर हमें रहना है ఏదేమా क्या? ఏ వస్త్రాలు? क्या? పుట్టినప్పుడు పెట్టేస్తారు. और पैदा होंगे तभी वस्त्र आपको వాడి लगाया చేతులు जाता है। కాళ్ళు ఎక్కడ కూడా వాడికి చలి తగ్గకుండా వేడి ఉంచుతారంట. और हाथ पैर कहीं पर भी बच्चे को ठंड ना लगे इसलिए सब जगह उनको अच्छे से कपड़े से बांध చక్కగా హల్లెలూయా. హల్లెలూయా. అదేనమ్మా? ऐसे ही है ना జయం గారు అంతేనా? ऐसे ही है ना పొత్తి గుడ్డతో చుట్టేశారు. यानी कि ऐसे कपड़ों से उन्हें लपेटा गया इस मसीह మూడవది तीसरी बात యేసును చూడడానికి అందరూ ఏకాగ్రతతో వచ్చారు. और इस मसीह को देखने के साथ बड़े ही जो है अटेंशन के साथ लोग आए ఐక్యతగా అందరూ కలిసి వచ్చారు. एक साथ सब लोग एक विचार के साथ అందరూ आए ఏమవుతారో దాని గురించి ఆలోచించారు. अपने झुंड के बारे में छोड़कर आए उनके बारे में उन्होंने మిగతా विचार వాటికి లోబడి किया। और स्वर्गदूत ने जो भी कहा उसके अधीन होकर పరిగెత్తుకుంటూ వచ్చారు. वो भागते हुए ढूंढने लगे యేసును చూచారు. इस मसीह को जब देख लिया రాయబడింది ఆఖరి వచనం 29వ వచనంలో వారు విన్న వాటిని చూసిన వాటిని ప్రచురం చేశారు. और आखिरी वचन में लिखा हुआ है कि जो भी उन्होंने सुना जो भी उन्होंने देखा स्वर्गदूतों ने सबका वो अपने मुंह से प्रचार करने लगे हालेलुया 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 कहेंगे हालेलुया 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 बात वाले भगवान अड़ता अब मैं कुछ नए प्रश्न नए लोगों से करता हूँ बातें తీసుకొని ఇక్కడ ఎంత మంది ఉన్నారు? कितने लोग हैं यहाँ पर బాప్తిసం जिन्होंने తీసుకున్నారా? बपतिस्मा प्राप्त किया 1 2 3 4 ఎంతో అందరూ బాప్తిసం తీసుకున్నారు. ముందులో ఎంతమంది? 1 2 3 4 చదవా నువ్వు బాప్తిసం తీసుకోలేదా? షారు తీసుకున్నావా? నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? बपतिस्मा लेके कितना साल हुआ? 4 నాలుగా? ఏ రోజు నువ్వు? నీవు 4 సుందర నువ్వు 8 ఓకే రోజు 8 ఇప్పుడు మీరు అయిపోయారు పాత ఉంటుంది అవి మీకు ఈ బాప్తిసం ఎన్ని సంవత్సరాలు? దాదాపు చాలా సంవత్సరాలు నీకు మర్చిపోయారు 40 ఆ? 40 నీకు 40 మరి సోను మీకుమా స్వర్గದಲ್ಲಿ నీకు శాంతం గారు నాకు డైరెక్ట్ చెప్తాను ఆయన 31 ఎన్ని సంవత్సరాలు అయిందో బాగా వినాలని చెప్తున్నది. ఎప్పుడైతే దర్శనం దొరికిందో ये क्यों गिना ఎప్పుడైతే रहे రక్షణ పొందామో हमने उद्धार जब लिया ये क्यों गिना रहे साल आपको जब आपने ఆల్రెడీ उद्धार लिया बपतिस्मा సమరయ लिया స్త్రీ బావి దగ్గర ఉన్నది. कि सामरी स्त्री उस कुएं के पास आई యేసు దర్శనం ఇచ్చాడు. यीशु मसीह ने उनको दर्शन ఆమె दिया జీవితాన్ని మార్చివేశాడు. उनकी पूरी जिंदगी को उल्टा पुल्टा बदल दिया ఆయన మార్చివేశాడు. उन्होंने यीशु मसीह की दर्शन రక్షణ को बदल పొందింది. दिया उन्होंने उद्धार भी लिया అప్పుడు ఏం చేసిందంట? तब क्या हुआ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిందంట? भागते भागते कहाँ गई సమరయ పట్టణానికి వెళ్ళిపోయింది. अपने शहर सामरी उस शहर में चला అక్కడికి गई వెళ్ళి ఏమంటుంది? जाकर क्या రండి, कही? రండి. आओ आओ అందరూ రండి. सभी लोग आओ రండి, రండి. मेरे पास నా आओ జీవితాన్ని మార్చిన యేసుని చూడండి. मेरे जिंदगी को बदलने वाले उस यीशु मसीह को जाकर ये देखो मसीहा कादा? क्या ये मसीहा नहीं हो सकता ये क्या मसीहा, यही मसीहा है ये मसीहा. यही मसीहा है మార్చాడు. मुझे इन्होंने बदला నాకు దర్శనం దొరికింది. मुझे इनका दर्शन मिल गया నా పాత రోజు జీవితం మారిపోయింది. मेरा पुराना जिंदगी बदल गया है దేవుడు యేసు వైపు తీసుకొచ్చింది. और ऐसे कहकर कई लोगों को यीशु मसीह के बातें सुनने को लाई ఎంతమంది తీసుకొచ్చారు ఇప్పుడు దాకా మీరు आज तक రక్షణ అనే సాక్ష్యాన్ని పంచుకొని और अपनी गवाही उद्धार को प्राप्त करके कितने लोगों ने अपने वचन के लिए लाया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया చెప్పాలి గట్టిగా హల్లెలూయా हालेलुया చెప్పాలి हालेलुया ఎవరు తీసుకురావాలి? एक एक को कितना लाना होगा फिर పాస్టర్ గా తీసుకొచ్చింది కాపరి కాదు కన్యవాడు గొర్రెలు కంటాయి और भेड़ को जन्म देते అంతేనా? चरवा बकरी को ఒక్కొక్కరు जन्म ఒక్కొక్కరు देते ఎంతమంది తీసుకురావాలి? అలాగే మీ సాక్ష్యాన్ని మీ రక్షణ సాక్ష్యాన్ని మీరు పంచుకుంటే అప్పుడు జనాలు ప్రభు దగ్గరకు వస్తారు.
వస్తారు. प्रभु ने आपको किए हुए भलाई और आपके उद्धार, आपके गवाही को जब तक आप बांट नहीं पाओगे तब तक आप किसी को ये सुसमाचार कैसे फैला सकते हो? ఆమేన్. हालेलुया, గట్టిగా చెప్పండి హల్లెలూయా. हालेलुया। అందరూ చేతులెత్తి చెప్పండి. हम सब हाथ उठाकर कहेंगे ఈ రోజు నుండి आज से, बोलो आज से मैं चरवाहों की नाई, जोर से बोलो ना, चरवाहों की नाई, समझ में नहीं आया, गडरियों की नाई मैं भी यीशु को पा लिया हूँ। आज से मैं भी किसको, सबको मेरी गवाही सुनाऊंगी। सुनाऊंगा बोलो ना, तुम बोल रहे हो, ये सुनाऊंगी इधर आया, तुम बोलो सुनाऊंगी बोल के, सुनाऊंगा, हाँ सुनाएंगे। और क्रिसमस को मेरी ओर से 2 जन को लाऊंगी तो चर्च पूरा बन जाएगा। हालेलुया। कितना आसान है ना, कितना आसान है। 2 जन को संडे पकड़ के लेके आएंगे तो चर्च बन जाएगा। आमीन, हालेलुया। हालेलुया। हमको देख के चर्च में आने वाले भी भाग जाने का नहीं। समझ में आया कैसा होना चाहिए? गडरियों ने यीशु को दर्शन पाया और समाचार सुनाने लगे, और हम भी आज क्या कर रहे हैं? गांव में जाकर कैरल्स में वचन सुनाने भी जाते हैं। आमीन। इंटिंटिकी वीधि वीधि వెళ్ళిపోతున్నా. हम एक एक घर में जाकर, एक एक गली में घुसकर सुसमाचार फैलाते हैं। हालेलुया, हालेलुया। చక్కగా గారు हालेलुया, हालेलुया। हालेलुया, हालेलुया। దేవుడు పోలీస్ స్టేషన్లో మెయిన్ బాస్ ఇప్పుడు బన్సోడ్ గారు अब పిఏ पुलिस के जो चौकी है उसमें जो मेन पीए है वो इंस्पेक्टर बंसोड़े हैं। ఆయన పాస్టర్ గురించి చెప్తున్నాడు. उन्होंने सभी पास्टरों को बुलाकर एक बात कही। ఏమంటాడంటే क्या कहा? మీరే ఫాదర్స్, आप भी तो चर्च के फादर हो, మీ స్కూల్లో మేము నేర్చుకున్నాం, आप भी जनों जैसे स्कूलों में हमने पढ़ा, మీ దగ్గర మేము జ్ఞానం నేర్చుకున్నాం, आप भी लोगों ने हमें सिखाया, आप भी ने మీకు याद మేము ఏం किया। చెప్పాలి? आपको हम क्या ही सिखाए? నేను మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను. हम सभी को एक ही बात की चेतावनी ఈ है క్రిస్మస్ నెలలో कि इस क्रिसमस के महीने మీరు में క్యారల్స్ కని వెళ్తారు. आप पेरेंट्स के लिए जाते हो, ఏ ఇంటికి వెళ్తారో किन किन घरों ఆ में जाते ఇంటి हो, పక్కన వాడు బలరంగ వాడు ఉంటాడు. उनके घर के बाजू में कोई दूसरे दल के हो सकते हैं। వాళ్ళంతా ఏం చేస్తారు? वो क्या करते हैं? గొడవ పెట్టుకుంటారు. वो किसी तरीके से झगड़े उत्पन्न करेंगे, మార్పిడి చేయడానికి వచ్చారని మిమ్మల్ని లోపలికేస్తారు. आपको धर्म प्रचार, धर्म परिवर्तन, ऐसे अलग अलग कायदे कानून को आपको डालेंगे आपके ऊपर। ఇప్పటికీ క్యారల్స్ లో ఇప్పటికీ పూనా జిల్లాలో 7 పాస్టర్ని జైలు వేశారు. अभी अभी तक तो 7 पास्टर ऐसे हैं క్యారల్స్ లోని जिनको कैरल्स के ही चलते जेल में डाल दिया गया। ఫస్ట్ ఎవరు? పవిత్ర నామ దేవాలయం, सबसे पहले पवित्र नाम देवालय, రెండో దేశపాండే మెమోరియల్ చర్చ్, उसके बाद कोई देश पांडे मेमोरियल चर्च, క్యాంప్ లో మెథడిస్ట్ చర్చ్, मेथोडिस्ट चर्च कैंप डालेगा, సిఎన్ఐ చర్చ్ హడప్సర్, हड़पसर चर्च के सीएनआई चर्च हड़पसर, యవత్ లో ఉంటున్న సిఎన్ఐ చర్చ్ పాస్టర్, यवत के भी कुछ सीएनआई के चर्च में भी, మరి తలగావ్ లో ఉంటున్న సిఎన్ఐ చర్చ్ పాస్టర్, तलेगांव में सीएनआई वाले, ఆఖరి గుంటూరులో యునైటెడ్ చర్చ్ పాస్టర్ పార్కర్ గారిని కూడా పెట్టారు. और आखिरी में पिंपरी में पास्टर पार्कर को भी అది పేరు గాంచిన దైవజనులందరినీ ఎందుకు అలాగా పట్టుకున్నారంటే छोटे मोटे नहीं, ये नामचीन बड़े बड़े सेवकों को पकड़ के अंदर डाल दिया है, ఓన్లీ క్యారల్స్ లో యూత్ చేసిన పని గురించి. क्योंकि कैरल्स में जवानों के हाहाकार की वजह से। జవాన్ क्या करते हैं? ये ఏం చేస్తారు యవనస్తులు? जवानों में क्या मच जाता है? మనం అందరూ పోతుంటాము, हम सब जानते हैं, जब चलते रहते हैं। అప్పుడు ఏం చేస్తారు యవనస్తులు? जवानों में क्या నవ్వులాట్లు ఆడుతుంటారు కదా. मस्ती आता है, हंसी पुकार चालू होता నవ్వులాట్లు है, ఏమైందంటే పక్కన వాడు పోలీసుకు ఫోన్ చేశాడు. और ऐसे हंसी मजाक दूसरों पे अपने पे उड़ाते उड़ाते किसी लोगों ने पुलिस को फोन कर दिया। మా ఇంటి పక్కన వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి మేము నిద్రలో ఉంటున్నాగా మేము టీవీ చూస్తున్నాగా మా స్టడీలో మాకు డిస్టర్బ్ చేస్తున్నారని. ये हमारे पढ़ाई में ऐसे, हमारे घर में बाजू में आकर ऐसे ये चलते समय भी मस्ती कर रहे हैं, ऐसे कर कर कंप्लेंट करते हैं लोग। కనుక మనకు దేవుడు ప్రొటెక్షన్ మనకి ఏమి ఇచ్చారు తెలుసా? इसलिए हमने सुरक्षा के मामले में पहले ही चौबीस से क्या नहीं మనకు किया, అందరికి స్టిక్కర్ ఇస్తున్నారు. हम सभी को एक स्टिकर दिया जाएगा। హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? हम कौन है? మనము క్యారల్స్ వారు. हम कैरल्स वाले हैं। మేము ఓన్లీ 10 నిమిషాలు అక్కడ ఉండేది.
हम एक घर के पास 10 मिनट ज्यादा से ज्यादा रुकते కనుక हैं। మనం వెళ్ళిపోతాం. उसके बाद నేను हम డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. किसी को डिस्टर्ब करने वाले नहीं, ఎందుకంటే ఇది ఐతిహాసిక భూమి దేవుడు. क्योंकि देवरुट जो है ये बहुत ही ऐतिहासिक जगह है। ఇక్కడ క్రిస్మస్ రోజు దేవుడు నిగుడి నుండి ఇక్కడ తెలంగాణ రూట్ వస్తుంది. సొమట క్లోజ్ అయిపోతుంది రోడ్. और 25 तारीख रामभूमि के चलते पूरे निगड़ी से लेकर तलेगांव तक नाका जाम होता है, అన్ని రోడ్లు బంద్ అయిపోతాయి. सारे रोड बंद हो जाते हैं। మీరు పిక్రి చిచ్చువాడు పున్న నుంచి దేవుడికి రావాలంటే अगर आप पिंपरी से देवरुट के पास आना चाहते हो तो उस మీ दिन బండికి స్టిక్కర్ ఉండాలి. आपके इस गाड़ियों को स्टिकर होना चाहिए। స్టిక్కర్ ఉంటే మీరు చర్చికి వెళ్తున్నారని మీకు వదలుతారు. ऐसे कुछ स्टिकर का बंदोबस्त वो कर रहे हैं ताकि आपको चर्च वगैरह में जाने की समस्या ना हो। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అర్థమైందా? समझ पा रहे हैं क्या? అర్థమైందా లేదా? समझ आ रहा है? క్యారల్స్ లో అల్లరి చేయకుండా ఉండాలి. और कैरल्स में विशेष ध्यान रखना है कि कोई भी मस्ती, कोई हाहाकार, कोई चिल्लाहट, कोई ये नहीं चलेगा। आमीन। हालेलुया। టైం ఎంత ఇచ్చారు? टाइम क्या है? ఎంత ఇచ్చారు? 12 లోపల క్లోజ్. कि 12 मैक्सिमम उसके अंदर आपको जो भी आपके कार्यक्रम है खत्म करने हैं। హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? समझ में आ रहा है? కాపరులకు దేవుడు ఎందుకు దర్శనం ఇచ్చాడు? और ऐसे गदरियों को, चरवाहों को ही प्रभु ने दर्शन क्यों दिया? దగ్గర అనుభవం కలిగిన వారు కనుక. क्योंकि वो लोग भले ही बिछड़े हुए लोग వారు थे, యథార్థవంతులు కనుక. प्रभु के साथ नजदीकी रिश्ते रखने సమానమైన वाले నమ్మకస్తులు కనుక. और बहुत अच्छे से विश्वास करने वाले, కనుక వారు దర్శనాలు పొందుకున్నారు. इसलिए उन्होंने प्रभु के दर्शन प्राप्त कर लिया। చెప్పగలిగా హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చెప్పగలిగా హల్లెలూయా. कहना हालेलुया। హల్లెలూయా. हालेलुया। పెట్టేద్దామా? తీసుకెళ్ళిపోయి ఎవరైనా చోట. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। బయట డాన్స్ చేద్దాం. అందరి పిల్లకాయల సంఘం అయిపోయింది. హల్లెలూయా. छोटे छोटे बच्चों की कलीसिया है। ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వచ్చారు మీరు మంచి అనుభవులు. కనుక ఈ నెల క్రిస్మస్ నెల గొర్రెల కాపరులకే ఎందుకు ప్రత్యేకత అని మీరు తెలుసుకోవాలి. और क्रिसमस के महीने में सिर्फ ऐसे चरवाहों को जो मैदानों में बैठते थे, उड़ते थे, उन्हीं को दर्शन क्यों मिला? आपको समझना होगा, దగ్గర ఉన్నారు కనుక. क्योंकि वो प्रभु के बहुत नजदीक थे। నువ్వు దగ్గర ఉంటే आप भी यदि प्रभु के नजदीक होंगे तो దర్శనాలు పొందుకుంటావు. आप प्रभु को देख దేవుని पाओगे, కాంతితో दर्शन సంబంధం मिलेगा, కలిగి ఉంటావు. प्रभु के साथ अच्छा रिश्ता आपका हो जाएगा। దూరం ఉన్నావనుకో यदि आप दूर रह गए దేవుడిని దూరమై చదువుతావు. तो आप प्रभु से వారి हमेशा చేతిలో मिलेंगे చిక్కిపోతావు. और उस साए में आप शैतान के हाथ में चले जाओगे। కనుక ప్రభువు మిమ్మల్ని కుటుంబాలను ఆశీర్వదించుగాక. इन्हीं बातों से प्रभु आपको, आपके समस्त परिवार को आशीषों से भरे। आमीन।
నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన మా దేవుడు అయినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. సైన్యములకు అధిపత్యకు దేవా, సింహాసనాసీనుడైన దేవా, పరిశుద్ధుడైన దేవా, ప్రేమమూర్తివైన పరలోకపు రాజా, నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప. నీవు నాయనా నమ్మదగిన దేవుడవు, ప్రేమించిన దేవుడవు, మమ్ములను తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాయన. అందుకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ లోకంలో గనులకి, జ్ఞానులకి, గొప్పవారికి లేని భాగ్యం మాకు ఇచ్చారు. కేవలం పామరులకు, బలహీనులకు నాయన ఈ లోకంలో తండ్రి విడువబడిన వారికి నీవు ప్రత్యక్షమై ఇదిగో నాయన తండ్రి మరి యేసు పుట్టినాడు మీ కొరకు, భయపడకుడి అన్నావు ప్రభు. అవునండి ప్రభు, దూత తండ్రి ప్రత్యక్షమైనప్పుడు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన ప్రభు. అవునైనా తండ్రి, పామరులకు, చదువులేని వారికి, గొర్రెల కాపర్లకు నాయన నువ్వు మొదటి ప్రత్యక్షమై తండ్రి మరి మొదటిగా తండ్రి ఈ లోకంలో మీరు పుట్టినారని తెలియజేసినారు. అవునైనా ఈ రోజు మేము కూడా బలహీనులము, భక్తిహీనులము, పామరులము నాయన, ఏమి తెలియని వారు, అలాంటి వారి కొరకు ఈ లోకంలో పుట్టి భయపడకుడి అన్నాము. అవునైనా మేము భయపడక, దిగులు చెందక, జడియక తండ్రి నీలో తండ్రి నీవున్నామని మేము సాగిపోవడానికి ప్రార్థిస్తున్నాం. నీవున్న జీవితం మాకు ఆనందకరమైన జీవితం నాయనా. నీవు లేని జీవితం శూన్యము ప్రభా. నాయన నిన్ను కలిగి బ్రతికే భాగ్యము, నిన్ను అంటు కట్టుకొని నైనా మేము పెరిగే భాగ్యము దయచండి. ఎవరికి దర్శనము లేదో వారి లోకంలో చెడిపోతురు అని వాక్యం సెలవిస్తుంది. దర్శనం లేని క్రైస్తవులు ఈ లోకంలో ఉండకూడదు ప్రభా. నేను దర్శనం కలిగిన పౌలు ఏ రీతిగా దర్శనం కలిగినప్పుడు ఆయన సౌలు నుంచి పౌలుగా మార్చబడి ఈ లోకంలో గొప్ప సేవ చేసి ప్రభు అనేక ఆత్మలను రక్షించినాడు. మేము కూడా దర్శనం కలిగి నా తండ్రి సౌలు నుంచి పౌలుగా మారినట్లు మేము కూడా మా జీవితాలను మార్చుకొని అనేకులకు సాక్షికరంగా బ్రతకాలని వాక్యమార్గం మాకు ఎన్ని సంవత్సరాలు మా క్రైస్తవులుగా ఉన్నాము ఎంత దినము మేము మీతో బ్రతికాము అనేది తండ్రి గొప్ప సాక్ష్యం. నా తండ్రి మరి మేము మీ దగ్గర ఇంకా బ్రతకలేకపోతున్నామేమో, నైనా ఇంకా ఎక్కడైనా దూరంగా ఉంటున్నామేమో, మన కుటుంబంలో తండ్రి కలతల వలన, బాధల వలన, కష్టాల వలన, ఇబ్బందుల వలన నీకు దూరం అయిపోతున్నామేమో ప్రభు. మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ దగ్గరకు వచ్చి నన్ను దర్శనం కలిగి బ్రతికే భాగ్యాలు దయచేయండి ప్రభు. నాయన తండ్రి మరి ఆనాడు తండ్రి మా కొరకు నాయన చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి మాకు వెలుగు జీవితాన్ని ఇచ్చినారు ప్రభు. వెలుగుకరంగా మా జీవితాలు, ఉప్పుకరంగా మా జీవితాలు నాయన తండ్రి అనేకుల మేము తండ్రి మార్గంలో నడిచినప్పుడు తండ్రి మరి తండ్రి అనేకులకు మేము సాక్షికరమైన ప్రత్యేకంగా నాయన క్రిస్మస్ నెల ప్రభు డిసెంబర్ మాసం 2వ ఆదివారం ఈ దాసుని మరొకరికి మాతో మాట్లాడారు. ఆయన దర్శనం కలిగి నేను కట్టుకునే మా జీవితాలు కట్టుకున్న వారే ఉండాలి ప్రభు. మేము కట్టుకోనకపోతే విడిచిపెడితేనైనా ఈ హృదయం అనే ఈ పాపము తండ్రి విస్తరిస్తుంది ప్రభు. ఎందుకంటే ఈ హృదయం నైనా ప్రతి చోటకు వెళ్తుంది నైనా. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదని వాక్యం ఈ హృదయాన్ని కట్టుకోవాలి నైనా. అయినా మా దగ్గర తండ్రి హృదయాన్ని తండ్రి మరి మా స్వాధీనంలో ఉంచుకోవాలి ప్రభు. ఆ హృదయంతో మిమ్మల్ని ఆరాధిస్తూ మీ దర్శనం కలిగి మీలో అలాంటి జీవితం మాకు దయచేయండి. ఇన్ని సంవత్సరాలు ఎన్నో దినాలు వేస్ట్ అయ్యాయి ప్రభు. మరొక సంవత్సరాన్ని మాకు ఇవ్వబోతున్నాను. ఆ సంవత్సరాలకైనా మా హృదయాలను, మా ప్రాణాలను, మా శరీరాత్మలను సిద్ధపరచండి ప్రభు, పవిత్రపరచండి. మరి క్రిస్మస్ కాలం అంతట్లో తోడుగా ఉండండి ప్రభు. ఈ మాసం అంతా మాకు పండగే ప్రభు. ఎందుకంటే మీరు లోకానికి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు పండగే ప్రభు. అలాంటి పండుగ దినాన్ని మాకు ఈ మాసం ఇచ్చినావు.
ఈ మాసంలో మరి జరిగే కార్యక్రమాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రత్యేకంగా పేరెంట్స్ ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. లోకంలోనైనా తండ్రి మత పెద్దలు ప్రభా మరి ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేసి క్రైస్తవులను తండ్రి ఇబ్బందులు పెట్టే దినాల్లోకి మేము వచ్చినాం ప్రభా. అలాంటి ఇబ్బందులు తీర్పులు సమస్యలు శోధనలు ఎక్కడ జరుపుకోకుండా క్షేమంగా కార్యక్రమం జరిపించండి. నీ దాసుని బలపరచలేనంతల ఆత్మతో నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరచండి. వెళ్ళిన చోట్ల వెళ్ళిన కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసు అంటే ముందుగా మీరే అడుగు పెట్టండి ప్రభా. నీ దాసుని ద్వారా అనేకమైన కార్యాలు జరిగించండి. అనేక కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాలు మేలు మెండైన దీవెనలు దయచేయండి. అందరు సిద్ధపడుతుండగా ప్రభా సిద్ధపాటును తండ్రి మీరు తండ్రి మరి సిద్ధం చేయండి. ఎన్నో కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, తండ్రి మరి పండుగ కొరకు అనేకమైన అవసరతలు ఉంటాయి ప్రభా. అలాంటి అవసరతలు అన్నింటినీ తీర్చి అందరినీ క్రిస్మస్ కొరకు సిద్ధం చేయండి. ప్రత్యేకంగా గత ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మల్ని కాపాడినారు ప్రభా. ముందు వచ్చి ఆదివారం వరకు కూడా నీ సన్నిధి, నీ తోడు, నీ నడిపింపు, నీ కాపుదల, నీ భద్రత అయినా మాకు దయచేసి నడిపించండి ప్రభా. ఈ లోకంలో మేము ఎక్కడ పడిపోకుండా నీ వైపు చూస్తూ బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి మరి చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన యవనస్తులను, స్త్రీలను, పిల్లలను, వృద్ధులను, నేను పెద్దలను ప్రభా ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడి నిజమైన దేవుని తెలుసుకునే క్రిస్మస్ అంటే కేవలం పండుగ కాదు నాయన, దేవుణ్ణి మాలోనికి తీసుకొని వచ్చే ఒక గొప్ప పండుగ. హృదయాల్లోనికి తీసుకొని ప్రభా నీ దర్శనం ద్వారా ముందుకు సాగి మనసు ఇచ్చేది. ప్రత్యేకంగా అర్పించిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడే సహాయం ఇచ్చేయండి. ప్రత్యేకంగా అయినా మన పాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆయనకి గాయమైంది ప్రభా, మరి గాయం చేయవాడు నేను, గాయం మానుకోవాడు నేను. ఆయన నీవే స్వస్థపరిచి ఆయన తండ్రి తిరిగి క్రిస్మస్ దీవించండి. సంఘ కుటుంబాలను దీవించండి. నైనా వెనుకబడుతున్నారు, ముందుకు సాగే భాగ్యాలు. దినాలు వస్తున్నాయి ప్రభా, దుష్ట దినాలు వస్తున్నాయి. ఆ దినాలని తండ్రి మేము అధిగమించాలంటే నీ సన్నిధిలో మేము ఉండాలి. మరి అలాంటి ముందుకు సాగే మనస్సు సంఘం అంతటికి దయచేసి మీరు భయం పొందమని నైనా ఇవే మరి మధ్యాహ్న కాలం దీవెనతో మమ్మల్ని అందరినీ నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. शांति पवित्र आत्मा की संगति जब तमाम लोगों के साथ में और उसके दूसरे आत्मा होने तक भक्तों के साथ में, पवित्र लोगों के साथ में हमेशा बना रहे। आमीन।